హలో గాయస్, ఇప్పుడే జటాధర మూవీ చూసొచ్చాను. ఈ సినిమా నమస్కారం సార్. అసలు ఎట్లా ఈ సినిమా తీశారో, అసలు ఏం సినిమా అనేది ఇది తలనొప్పి వస్తుంది లిటరల్గా నాకు. అసలు ఈ సినిమా సెట్స్ మీదకి ఎలా వెళ్ళింది, అసలు ఇంత వీక్ నరేషన్, అసలు స్క్రీన్ ప్లే లేదనుకుంటే సినిమా ఒక సీన్కి సంబంధం ఉండదు, ఏదో అట్లా వెళ్తూ ఉంటుంది సినిమా. యాక్చువల్లీ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు అర్థమైపోయింది ఇది ఏదో ఎత్తిపోయే వ్యవహారంలా ఉందని. కాకపోతే రివ్యూ చెప్పాలి కాబట్టి సినిమా చూశాను. ఇది చూసి ఇంత మాదిరి రాడ్ పెట్టుకున్నాను. అసలు ఆ సినిమాలో ఆ పాటలేంటో ఎంత దరిద్రంగా ఉన్నాయంటే సాంగ్స్. ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అసలు భోజ్పురి సాంగ్లో ఉంటుంది అదైతే. అసలు ఆ పాటలేందో, ఆ సీక్వెన్స్ లేదో, ఆ దెయ్యానికి పాట ఏందో, అసలు ఆ క్రియేటివిటీ చూస్తుంటే అసలు మైండ్ మైండ్ బెంగింగ్ అసలు. అసలు విఎఫ్ఎక్స్ సంగతి అసలు చెప్పకపోవడం మంచిది, అంత వరస్ట్గా ఉంది. నాకు అసలు సుధీర్ బాబు ఎలా ఈ స్టోరీని ఒప్పుకున్నాడో అనిపిస్తుంది. యాక్చువల్ లైన్ ప్రకారంగా వింటే ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం ఎంత వర్స్ట్గా ఉందంటే భోజ్పురి లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్లో తీశారు ఈ సినిమా. మళ్ళంటి వాళ్ళు చూడలేరు, తెలుగు తెలుగు ఆడియన్స్ అయితే చూడలేరు. సినిమాలో చాలా మటుకు ఏ వాడారు అవి చూస్తుంటేనే మనకి డిస్కనెక్టెడ్ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు బడ్జెట్ ఉంటేనే తీయాలి, ఇలాంటి స్టోరీ లైన్లు. కానీ అసలు బడ్జెట్ లేకుండా ఏదో చుట్టేద్దాం, ఏదో తీసేద్దాం, కానిచ్చేద్దాం అన్నట్టు తీశారు. ఏదో అప్లికేషన్ మీద తీసినట్టుంది ఈ సినిమా. నాకు సినిమా అయితే బాగాలేదు భయ్య. ఇంత కంకర్రాడు మీరు పెట్టుకోవాలనుకుంటే మీకు నచ్చితే చూడండి, నాకైతే చాలా నచ్చలేదు, దరిద్రంగా అనిపించింది. మీకు నచ్చొచ్చేమో చూడండి. లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే.